శ్రావణమాసం వచ్చిందంటేనే ఆకాశం నుంచి వరుణుడు కరుణగా కురుస్తాడు. భూమి మళ్ళీ మళ్ళీ పచ్చగా నవ్వుతుంది. ఇది దేవతల కోసం కట్టబట్టిన పవిత్ర మాసం. శ్రావణ నక్షత్రం పౌర్ణమి నాడు ప్రకాశించేది కాబట్టే ఈ మాసానికి శ్రావణమాసం అనే నామకరణం జరిగింది. ఇది ఋతువుల క్రమంలో 5వ మాసం. సముద్రమదనం జరిగిన మహత్తర ఘట్టం ఇదే శ్రావణమాసం. అమృతం, లక్ష్మీదేవి, కాలకూట విషం ఇలా అనేక సంపదలు వెలువడ్డాయి. శ్రావణం సృష్టిని సంరక్షించే మాసం. ఈ మాసం అంతా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది. తులసీదళాలతో విష్ణుపూజ ఈ మాసంలో గొప్ప ఫలితాన్నిస్తుంది. శ్రావణ సోమవారాలు శివుడికి అత్యంత ప్రీతికరమైనవి. ఉపవాసం చేసి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు పోతాయట. మంగళగౌరీ వ్రతం సౌభాగ్యాన్ని, కుటుంబ సుఖాలను ఆశించే స్త్రీల ప్రత్యేక ఆచారం. శ్రద్ధగా చేసిన ఒక్క వ్రతమే జీవితాన్ని వెలిగిస్తుంది. వరలక్ష్మీ వ్రతం అంటే లక్ష్మీదేవిని ఆరాధించి వరాల కోసం చేసిన మహావ్రతం. ఈ మాసంలో లక్ష్మీ అనుగ్రహం కోరుకునే ఉత్తమ సమయం. శ్రావణ పౌర్ణమి రోజునే రాఖీ పండుగ జరుపుకుంటాం. అన్నా చెల్లెళ్ల మంచి అనుబంధానికి ప్రతీకగా నిలిచే పర్వదినం. ఈ మాసం చివర్లో వచ్చే జన్మాష్టమి, గోపాలుడి జన్మదినం భక్తుల హృదయాల్లో ఆనందగానంగా మారుతుంది. శ్రావణమాసం ఆధ్యాత్మికతకు అద్భుతమైన సమయం. ఉపవాసం, పూజలు, జపాలు ఇవన్నీ మనల్ని లోపల నుండి శుద్ధి చేస్తాయి. ఈ శుభమాసాన్ని మనసారా ఆచరించండి. జీవితంలో వెలుగులు నింపుకోండి.